హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూసినారు కదా. మా ఆయన అయితే నేను ఏం లిస్ట్ రాయకుండా సామాన్ అయితే తీసుకొచ్చిండు. ఆయనకు తోచినాయి. ఏమేమి తెచ్చిండో చూద్దాం. నేను చూపించే ఐటమ్స్ని బట్టి వాటి రేట్ గెస్ చేసి ఎంత అయిండొచ్చు కామెంట్ చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరి ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేసుకుంటా. ఓకేనా? వీడియోలోకి వెళ్తే ఫస్ట్ అయితే 5 kg ఆయిల్ డబ్బా, తర్వాత తోసులు పాలల్లో వేసుకునేటివి, మిల్క్ బిస్కెట్లు, సాల్ట్ బిస్కెట్లు. పెళ్ళి చేసుకోవాలనుకునే వారైతే ఖచ్చితంగా చూడండి ఈ వీడియో. ఖర్చులు మాత్రం మామూలుగా ఉండవు. ఖరాబ్ అయిందని చెప్పిన కదా, హీటర్ లేకపోతే ఈ చలికాలం అస్సలు పూట గడవదు. అందుకే హీటర్ తీసుకొచ్చిండు. ఆయన ఒక జెడ్ సెంట్ బాటిల్ తెచ్చుకుండు. రెడ్ లేబుల్ చాయ్ పత్తా, ఇదైతే వారానికి ఒకటి పడుతుంది. అన్నిసార్లు తాగుతాం మరి చాయ్. నువ్వుల పట్టీలు 5-6 వచ్చినాయి ఒక దాంట్లో ప్యాకింగ్. ఇంకొచ్చే వరకు నేనే 2 తినేసినవి. ఇంకా వాజ్లైన్ బాడీ లోషన్. అసలు లిస్ట్ రాయకుండా అర్థమైంది. తెచ్చి వాళ్ళకు కూడా ఇంకేమేమి పడతాయి అనేది నోటెడ్ అయిపోయింది ఆడోళ్ళ కన్నా ఎక్కువ. ఇవి సామాన్లు కూడా చూపిస్తేంద్రా అనుకుంటుందా. ఏదైనా కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత షేర్ చేసుకోవాలనిపిస్తుంది. తర్వాత షాంపూస్ తీసుకొచ్చిండు. ఆ షాంపూస్ ఆయన ఒక్కడే పెట్టుకుంటే నేను పెట్టుకునేవి వేరేనే ఉంటాయి. అయినా కానీ అన్నీ తెచ్చుకున్నాడు. రోజు ఒకటి పెట్టుకున్నా 2 నెలలకు సరిపడా తెచ్చుకున్నాడు ఆ షాంపూలు అయితే. తర్వాత ఏంది అంటే డైపర్స్ పిల్లలవి. ఇవి రోజు నైట్ ఒకటి వేసినా కానీ చెరొకటి 15 రోజులు మాత్రమే వస్తాయి. ప్యాక్ వచ్చేసి 390 అని అన్నాడు రేటు. దీంట్లో రేట్లు మామూలుగా అందరికి తెలిసే ఉంటాయి కదా. మామూలుగా గెస్ చేసి ఎంత అయిండొచ్చో మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరి ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకుంటా. తర్వాత కాజు బాదం తీసుకొచ్చిండు. ఇవి 1/2 kg 600 ఉంది ఎంఆర్పి. అంటే ఇవే 1200. ఈ సామాన్లో కల్లా మొత్తం హైయెస్ట్ రేట్ అంటే ఇదే. నూనెకు ఉండొచ్చు ఒక 800. తర్వాత ఇవి 2 కలిపి 1200 అంటే ఇదే హైయెస్ట్. అవి ఎన్ని రోజులు? ఒక 15 రోజులు కూడా రావు మళ్ళా. ఇంకా నేను తర్వాత ఏమేమి తీస్తా చెప్పు అని అడుగుతున్నా మా వాడిని. వీడియోస్ ఎట్లా వస్తున్నాయో ఎవరో చూస్తారో తెలియదు కానీ రోజు ఒక వీడియో తీయాలని అయితే ఉంది. ఎవరన్నా ఏమన్నా అనుకోనని, అందుకనే ట్రై చేస్తున్నా. మీరు కూడా సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ పిండిలు తెలిసినాయి. ఇడ్లీ రవ్వ, సన్న రవ్వ, చక్కెర, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, మైదా పిండి. ఇవి నిత్యం ఇంట్లో వాడుకునేటివే. ఇవన్నీ అందరికి తెలిసే ఉంటాయి. దీంట్లో రేట్లు కూడా మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. అందుకనే రేట్లు కూడా చెప్తలేను, మీరే గెస్ చేయండి. ఇంకా మెయిన్ అయితే కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె అయితే నా జుట్టుకు ఒక్కరోజు లేకపోతే ఇక లేచి కూర్చుంటుంది, మొత్తం గడ్డి అయిపోతుంది. దీన్ని నేను ఇలాగే వాడాను. కొంచెం దీంట్లో కాగబెట్టి అవి ఇవి కలిపి పెట్టుకుంటా. అది కూడా ఒకసారి వీడియో తీసి పెడతా. ఆయిల్ నా జుట్టు పెళ్ళైన తర్వాత బాగా పెరిగింది. పెళ్ళికి ముందు లేకుండే. నేను చేసుకునే ఆయిల్ పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి పెరుగుతుందని నాకైతే నమ్మకం ఉంది. ఒకసారి చేసి చూపిస్తాను మీకు కూడా. జుట్టు మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. తర్వాత పల్లీలు, బాడీ సోప్స్. ఈ బాడీ సోప్స్ అయితే పూటకొకటి మారుస్తాం మేము. ఒకసారి సంతూరు, ఒకసారి మైసూర్ శాండిల్, ఇప్పుడైతే లీరిల్ తీసుకొచ్చిండు. ఇంకా పల్లీలు అయితే మా చేనులో అప్పుడు చేను వేసినప్పుడు ఒక సంచి తీసి పెట్టుకుంటే మస్తు యూజ్ అయినాయి. కానీ ఇప్పుడు కొనుక్క రావాలంటే సుక్కలు కనిపిస్తున్నాయి. ఇంకా ఇవైతే పోపు గింజలు. ఒకటి 15 రూపాయలు ఉంది ప్యాకెట్. అందులో ఏం లేవు, ఆవాలు జీలకర్రనే ఉంది. మిగతా పప్పులు ఏం లేవు. ఇవన్నీ కలుపుకోవాలి పప్పులు వేసి. ఇప్పుడు ఏం తీసా చెప్పు అని అడుగుతున్నా వీడియో తీసేటోడిని. ఇక నెక్స్ట్ అయితే బట్టల సబ్బులు. ఈ సర్ఫ్ ఎక్సెల్ ఒక సబ్బు వచ్చేసి 2 రోజులు 3 రోజులు వస్తుంది అంతే. సరుకుల వీడియో కూడా అవసరమా అమ్మ తల్లి అని అంటే అవసరమే. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏం వెరైటీ చేసుకున్నా, ఏం ఇంటికి తెచ్చుకున్నా షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అందుకే వీడియో తీస్తున్నా. వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నేను డైరెక్ట్ వాయిస్తోనే తీద్దాం అనుకున్నా కానీ డైరెక్ట్గా తీద్దామని తీసిన. అందుకనే మధ్యలో మాట్లాడినా కానీ అది పక్కన మొత్తం డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. అమౌంట్ ఎంత అయిండొచ్చునో అందుకే ఎంఆర్పి చూసి చెప్తామనుకున్న రేటు. అవన్నీ రేటు మీరు యాడ్ చేసి చెప్తారేమో అని అనుకున్నా కానీ ఒక్కొక్క దాని రేటు చెప్పాలంటే టైం చాలా లెంత్ అవుతుందని
చెప్పలేదు. మీకు తెలిసి ఉంటుంది. గెస్ చేసి మీకు తోచినంత ఎంతనో చెప్పండి, కామెంట్ చేయండి. ఇవన్నీ డబ్బాలలో పోసుకోవాలి ఒక దాంట్లో. అందుకే ఇంకా చదువుతున్నా. నేను డైలీ రొటీన్ చేద్దాం అనుకుంటున్నా కానీ వీడియో తీయడానికి ఎవరు కోఆపరేట్ చేస్తలేరు, ఎవరు ఉంటలేరు టైంకి. కోఆపరేట్ చేయందే వీడియోస్ తీస్తున్నాం అని అనుకుంటారు. అట్లా కూడా ఇప్పటికైనా బెటరే చెప్పకుండా ఇవన్నీ తీసుకొచ్చిందంటే ఇంకా కొన్ని అవసరం వచ్చేది ఉంది, కానీ అవన్నీ ఇంకా మళ్ళీ ఎప్పుడైనా తెచ్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే ఈ 2-3 వీడియోలు తీయడం వల్ల కెమెరా ముందు అలా మాట్లాడడానికి ఏం భయం అనిపిస్తలేదు. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళ వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటా కదా, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి నాకు కూడా అర్థమవుతుంది. ఇంకా ముందు మంచి వీడియోలు తీయాలని అనుకుంటున్నా. మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.